హలో ఎవ్రీవన్, నా పేరు రంజిత. వెల్కమ్ టు మై ఛానల్. రొటీన్గా చేసే ఆర్ట్ వీడియోస్, క్రాఫ్ట్ వీడియోస్ కంటే ఈరోజు కొంచెం డిఫరెంట్. మా ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు ఇలాంటి క్రేట్ ఒకటి వచ్చిందనమాట. సో వుడ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి నేను దాన్ని దాచిపెట్టుకున్నాను. సో ఈరోజు దాంతో నేను ఒక చిన్న డిఐవై ప్రాజెక్ట్ అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ నాకు కావాల్సిన విధంగా మెజర్మెంట్ తీసుకొని నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో నాకు డిఐవై ప్రాజెక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను ఇలాంటి చిన్న చిన్న మిషనరీ అనేది నేను ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నాను. సో చేసుకున్న మార్కింగ్ మీద ఇప్పుడు నేను ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఇలాంటి ఐడియాస్ ఉంటే మీరు లోకల్ కార్పెంటర్ని పెట్టి కూడా చేయించుకోవచ్చు. సో చిన్న పనే కదా అని చెప్పి నేనే చేసేసుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను. సో నాకు కొంచెం అలవాటు ఉందన్నమాట, ఇంట్రెస్ట్ కూడా. సో ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఈ ఎలక్ట్రిక్ టూల్ వాడుతున్నాను కదా, మీకు కావాలంటే నార్మల్ హ్యాండ్ సా కూడా వాడచ్చు. దానికి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుందన్నమాట. సో నేను చేసే ప్రాజెక్ట్కి నేను ఈ క్రేట్ ఎలా అయితే వచ్చిందో దాన్ని అలాగే ఉంచేసి సైజ్ ప్రకారం కట్ చేసుకుంటున్నాను. వేరే ఏం చేంజెస్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్క్రూస్ అన్నీ ఫిట్ చేసేసి ఉన్నాయి కదా. సో నేను దాన్ని అలాగే రీటైన్ చేసి దాని ప్రకారంగా నేను సైజ్ తీసుకొని కట్ చేస్తున్నాను అనమాట. సో ఒకవేళ నేను ఏం చేస్తున్నాను అని మీకు ఆల్రెడీ ఐడియా వచ్చుంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి, చూద్దాం మీ గెస్ కరెక్టా కాదా అని చెప్పి. సో లాస్ట్ పీస్ కట్ చేసేస్తున్నాను అనమాట. దీన్ని పెల్లెట్ వుడ్ అంటారు. ఇది చూడ్డానికి ఇలా ఉంటుంది కానీ ఇట్ ఈస్ క్వైట్ స్ట్రాంగ్ అనమాట. సో అందుకని నేను దీన్ని రీటైన్ చేద్దామని పెట్టుకున్నాను. సో కటింగ్ అంతా అయిపోయాక నేనేం చేస్తున్నాను అంటే కొంచెం శాండింగ్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలు ఉంటారు లేదా మనకి కూడా ఈ చెక్క పేడలు అనేవి గుచ్చుకుంటూ ఉంటాయి. సో అందుకని నేను కేర్ఫుల్గా కార్నర్స్ ఎక్కడ షార్ప్గా లేకుండా నేను చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి మిషన్ లేకపోతే నార్మల్ శాండ్ పేపర్ కూడా వాడచ్చు అనమాట. తొందరగా అయిపోతుందని నేను ఇలా వాడుతున్నాను. సో ఇప్పుడు మన ఫినిష్డ్ పీస్ ఇలా రెడీ అయిపోయిందనమాట. సో దీనికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఒక రౌండ్ మళ్ళీ నీట్గా ఈ మేకలన్నీ తీసేసి కార్నర్స్ అన్నీ స్మూత్ చేసేసి పెట్టేసుకుంటాను. పెట్టుకున్న తర్వాత నేను ఇలాగ కార్నర్స్లో 4 హోల్స్ అనేవి కొట్టుకుంటున్నాను అనమాట. సో 4 హోల్స్ కొట్టేస్తాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇది మన ఫినిష్డ్ పీస్ అనమాట. సో ఇప్పుడు నేను డ్రిల్తో కార్నర్లో 4 హోల్స్ అనేవి కొట్టుకుంటున్నాను. సో అది నేను ఆల్రెడీ మెజర్ చేసుకొని నేను పెట్టాలనుకున్న హుక్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా నేను ఎంత సైజ్ కావాలో ఆ బిట్ పెట్టుకొని నేను కటింగ్ డ్రిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఒక వాషర్ పెట్టుకొని దాని మీద ఇలాగా హుక్ పెట్టుకుంటున్నాను. సో ఇవి యూజువల్గా ఏంటి అంటే సీలింగ్ రూఫ్ వేసేటప్పుడు కాంక్రీట్లో దింపే హుక్స్ అన్నమాట. ఇవి ఉయ్యాలలు అవి హ్యాంగ్ చేసుకోవడానికి. సో దానికి కింద కూడా ఒక వాషర్ పెట్టుకొని ఇలాగ నట్టుతో ఫిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ జస్ట్ మీకు చేత్తో ఫిక్స్ చేయడం చూపిస్తున్నాను. సో ఇది అయిపోయాక నీట్గా మనం ఒకసారి స్పానర్తో కానీ దేంతో కానీ బాగా టైట్ చేసేసుకోవాలి, ఎందుకంటే కదలకుండా ఉండాలి మనకి. సో ఇంతేనండి. సో ఇలాగే 4 కార్నర్స్లో నేను ఈ విధమైన హుక్స్ అనేవి ఫిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా స్ట్రాంగ్గా అయిపోయాయి. సో లాస్ట్ కార్నర్లో కూడా నేను ఇలాగా చేసేస్తాను. చాలా చిన్న ప్రాజెక్ట్ అండి, నాకు హార్డ్లీ ½ అవర్ పట్టింది. సో చూసారు కదా, ఈ హుక్ అనేది చాలా స్ట్రాంగ్. సో ఇలాగా వాషర్ ఫస్ట్ పెట్టేసుకొని ఈ వాషర్, సో నేను ఫస్ట్ ఇది కటింగ్ చేసుకున్న తర్వాత హార్డ్వేర్ షాప్కి వెళ్ళి వెతుక్కుని నాకు కావాల్సినవన్నీ నేను తెచ్చుకున్నాను అనమాట. సో ఈ డిఐవైకి నాకు ఎక్కువ కాస్ట్ కూడా పట్టలేదు, జస్ట్ నాకు ఈ హుక్కులు తెచ్చుకోవడానికి తర్వాత ఒక చైన్ కాస్ట్ అయిందనమాట. మిగతా అన్నీ నాకు ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విధమైన స్ట్రాంగ్ ఎస్ హుక్స్ అనేవి తీసుకొని వాటికి ఇంకొక సైడ్ చైన్ అనేది ఫిట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకున్న ఈ హుక్ ఏదైతే ఉందో దానికి ఇలాగ జాయిన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఏం చేస్తున్నానో. నేను ఒక చిన్న ఉయ్యాలు తయారు చేసుకుంటున్నాను ఈ క్రేట్తో వచ్చిన చెక్కతో. సో చాలా సింపుల్ ప్రాజెక్ట్ అండి, హార్డ్లీ ½ అవర్ పట్టింది. సో ఇలాగే నేను 4 కార్నర్స్లో ఈ ఎస్ హుక్ అనేది తీసేసుకొని దాని తర్వాత ఈ చైన్ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఒక్కసారి నేను లెంగ్త్ అవి అంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను ఈ ఎస్ హుక్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసేస్తాను. నా స్ట్రెంగ్త్ సరిపోకపోవచ్చు, సో నేను మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని
ఆ ఎస్ హుక్ అనేది క్లోజ్ చేయించేస్తానమాట. సో ఇది ఇవాల్టి నా ప్రాజెక్ట్. సో చాలా సింపుల్ అండి. సో రొటీన్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నా మీకు ఇలాంటి ఐడియాస్ నచ్చుతాయేమో అని నేను షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఈ ఐడియా ఎలా అనేది. చాలా స్ట్రాంగ్గా ఉంది ఉయ్యాల. జస్ట్ ఒక 4 హుక్స్ నేను బయట నుంచి కొనుక్కుని వచ్చాను అంతే. ఈ చైన్ అనేది నేను రీపర్పస్ చేశాను. వేరే ఏదో దీంట్లో చైన్ ఉండిందనమాట. సో నేను ఆ చైన్ని రీపర్పస్ చేసేసుకున్నాను. సో ఇది ఇవాల్టి ప్రాజెక్ట్. సో ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చూడండి, మా బాల్కనీలో ఇలా ఒక లాంగ్ బాల్కనీ ఉంది. దాంట్లో ఒక కార్నర్లో నేను ఈ విధంగా ఈ ఉయ్యాలనేది వేసేసుకున్నాను. చాలా బాగుందండి. ఈవినింగ్ టైం ఎప్పుడన్నా జస్ట్ అలా కాఫీ సిప్ చేసుకుంటూ అలాగ ఉయ్యాల మీద కూర్చోవచ్చు. సో చెప్పాను కదా, ఈ ఎస్ హుక్స్ అనేవి జస్ట్ క్లోజ్ చేయాలి. అండ్ దీని మీద నేను ఏదన్నా పిల్లో కానీ చిన్న పరుపు లాంటిది కానీ వేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి నా వీడియో. చాలా సింపుల్గా ప్యాకింగ్లో వచ్చిన క్రేట్ వుడ్తో నేను ఇలాగా బ్యూటిఫుల్గా ఒక చిన్న కోజీ కార్నర్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. ఉయ్యాలు కూడా నేను అనుకున్నట్టే వచ్చింది అండ్ చేయడానికి కూడా నాకు ఎక్కువ టైం పట్టలేదు. ఇలాంటి మరిన్ని స్క్రాప్ వుడ్ ప్రాజెక్ట్స్ కావాలంటే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్ బై. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.